హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చింతకాయ వంకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ లేదా పెరుగన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి వంకాయ టమాటాలని నిప్పుల మీద దోరదోరగా కాల్చి వీటిలో పచ్చి చింతకాయలను వేసి దంచి పచ్చడి చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. నేను ఈ రోటి పచ్చడిని విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి. అయితే ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇది మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకుని మధ్యలో ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే వంకాయలు కండ్ర రాకుండా ఉంటాయి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేయనవసరం లేదండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకుంటే వంకాయలు బాగా మెత్తగా ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి వంకాయని అన్ని వైపులకు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. వంకాయల మధ్యలో ఇలా సాల్ట్ ఆయిల్ వేసుకుంటే వంకాయలు కండ్రకకుండా ఉంటాయండి. పైగా వంకాయలు బాగా మెత్తగా కూడా ఉడుకుతాయి. వంకాయలు లోపల బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను కూడా ఫ్లేమ్ మీద పెట్టి అన్ని వైపులకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. టమాటాలు ఉడకడానికి పెద్ద టైం పట్టదండి. చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇలా కాలిన తర్వాత టమాటాలను కూడా తీసేసుకోవాలి. టమాటాలను కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు వంకాయ మీద ఉన్న పై తొక్కల్ని తీసేసుకోవాలి. ఈ పచ్చడికి లేత వంకాయలు అయితే బాగుంటాయండి. అదే ముదురు వంకాయలు అయితే తొందరగా ఉడకవు. లేత వంకాయలు అయితే చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇలా తొక్కలు తీసేసుకున్న తర్వాత టమాటాలకు కూడా తొక్కలు తీసేసుకోవాలి. చింతకాయ వంకాయ పచ్చడిలో టమాటాలు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. కానీ టమాటాలు వేసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వంకాయకున్న తొడిమెలను కూడా తీసేసుకోవాలి. వట్టి చింతకాయ పచ్చడి చేసుకుంటే చాలా పుల్లగా ఉంటుందండి. అదే చింతకాయలో వంకాయ వేసుకుని చేసుకుంటే చింతకాయలో ఉన్న పులుపు బ్యాలెన్స్ అయ్యి పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీరు ఎన్ని చింతకాయలు తీసుకుంటున్నారు లేదా ఎన్ని వంకాయలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చడి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా ఎండుమిర్చిని ఎక్కువగానే వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకుని వేయించుకోవాలి. నువ్వుల్ని ముందుగా వేస్తే నువ్వులు మాడిపోతాయండి. అందుకే ఎండుమిర్చి వేగిన తర్వాత అప్పుడు నువ్వులను వేసుకోవాలి. నువ్వులు కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎండుమిర్చి బాగా చల్లారిన తర్వాత రోల్ని శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత రోట్లో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని దంచుకోవాలి. ఎండుమిర్చిని మరీ మెత్తగా దంచుకోకూడదండి. కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేటట్లు దంచుకుని అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 4 పెద్ద చింతకాయల్ని చిన్న ముక్కలుగా తుంచి రోట్లో వేసుకొని కచ్చా పచ్చా దంచుకోవాలి. చింతకాయల్ని దంచేటప్పుడు గింజలు నలిగిపోకుండా పైన దంచుకోవాలండి. గింజలు ఏమాత్రం నలిగినా పచ్చడి చేదొస్తుంది. ఇప్పుడు వీటిలో ఉన్న గింజలన్నింటినీ ఏరేసి తీసేసుకోవాలి. అలాగే పీచు కూడా ఉంటే తీసేసుకోవాలి. ఈ పచ్చడిని తినేటప్పుడు ఇలా పీచు ఉంటే అసలు బాగుండదండి. అందుకే తప్పకుండా ఈ పీచుని ఏరేసుకోవాలి. చూడండి, చింతకాయల్లో ఒక్క పీచు కూడా లేకుండా ఇలా నీట్గా పీచులన్నింటినీ తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకొని దంచుకోవాలి. ఎండుమిర్చి దంచేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసామండి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. చింతకాయలు నలిగిపోయాయండి. ఇప్పుడు దంచుకున్న ఎండుమిర్చి, కాల్చుకున్న వంకాయలు, 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా దంచుకోవాలి.
వెల్లుల్లిపాయలు మాత్రమే బాగా మెత్తగా అవ్వాలండి. వంకాయలు కొద్దిగా కచ్చాపచ్చాగా మాత్రమే ఉండాలి. ఇప్పుడు కాల్చుకున్న టమాటాలను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత గట్టిగా దంచకూడదండి. గట్టిగా దచ్చితే పచ్చడంతా రోట్లోంచి బయటికి తుళ్ళిపోతుందండి. అందుకే కర్రతో నెమ్మదిగా అదిమి పెట్టి ఇలా తిప్పుతూ పచ్చడిని రుబ్బుకోవాలి. వంకాయలు టమాటాలు బాగా మెత్తగా అవ్వకూడదండి. కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయ వేసుకొని దంచుకోవాలి. ఇలా రోటి పచ్చడికి లాస్ట్లో ఉల్లిపాయని కొత్తిమీరని వేసుకొని దంచుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి. ఉల్లిపాయని మరీ మెత్తగా దంచకూడదండి. ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా ఉండాలి. పచ్చడి నలిగిపోయిందండి. ఇక తీసేసుకుందాం. చాలామంది వట్టి చింతకాయలతోనే రోటి పచ్చడి చేసుకుంటూ ఉంటారండి. కానీ వట్టి చింతకాయలతో చేసుకుంటే చింతకాయలో ఉన్న పులుపు ఎక్కువైపోయి పుల్లగా ఉంటుందండి. అదే వంకాయ వేసి చేసుకుంటే చింతకాయలో ఉన్న పులుపు బ్యాలెన్స్ అయ్యి పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే చింతకాయ వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ, లేదా పెరుగన్నంలోకి కానీ, లేదా రోటీస్లోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. నేను చేసిన చింతకాయ వంకాయ రోటి పచ్చడి ఎలా ఉందండి? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.